నేను ఒకటే అడుగుతున్నా, ఏ గవర్నమెంట్ అయినా సరే ఆర్టికల్ 19 పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ప్రశ్నించే హక్కు ఉంది కాబట్టి, సాటి ఆర్ఎంపీ వైద్యులు కష్టాలు పడుతున్నారు కాబట్టి నేను గవర్నమెంట్కి ఒకటే అడుగుతున్నా, అయ్యా మీరు చిత్తశుద్ధి ఉంటే పక్క రాష్ట్రంలో బియ్యం ఇంటికి తెచ్చిస్తున్నారు, పింఛన్ ఇంటికి తెచ్చిస్తున్నారు. అక్కడ విద్యా వ్యవస్థ బాగుపడింది, వైద్య వ్యవస్థ బాగుపడింది, వాళ్ళకి ఇంకా రాజధాని లేదు. మరి మనకి ఇక్కడ రాజధాని ఉంది, హైదరాబాద్ ఉంది, గోల్కొండ ఉంది, హైటెక్ సిటీ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది, హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నాం. కానీ ఎందుకయ్యా 108కి ఫోన్ చేస్తే అర్ధగంట దాకా రాదు. పోనీ సరే, ఆర్ఎంపీ వ్యవస్థ మీకు అంత బరువు అయితే మీరు అపోజ్ చేసి దానికంటే ముందు ప్రపోజ్ చేయాలి కదా. పల్లెల్లో మీ ఎంబీబీఎస్ డాక్టర్ వచ్చి బ్యాచిలర్ డిగ్రీ బ్యాచిలర్ సర్జరీ చేసినటువంటి ఎంబీబీఎస్ డాక్టర్ వచ్చి లక్షల కోట్లు ఖర్చు పెట్టి చదువుకున్న డాక్టరు విలేజ్లోకి వచ్చి సేవ చేస్తున్నాడా? రమ్మనండి. అదే ఆర్ఎంపీ డాక్టర్ తీసుకున్నటువంటి 50 రూపాయలు 100 రూపాయలు తీసుకుని సేవ చేయండి లక్షణంగా. అట్లా చేయడానికి రాదంట, ఉన్న ఆర్ఎంపీని తీసేస్తారంట. సరే, ఆర్ఎంపీ వ్యవస్థ పోని, ఈ ప్రజలంతా ఎటు పోవాలా? పేద ప్రజలు ఎటు చూసినా నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ కిలోమీటర్ చాలా దూరం ఉంటుంది. సడన్లీ కడుపులో పిలిస్తే ఎక్కడికి వెళ్ళాలి పేషెంటు? అది ఆలోచించాలి గవర్నమెంట్ ఏదైనా సరే. ఇక్కడ అపోజ్ చేస్తున్నప్పుడు నువ్వు ప్రపోజల్ కూడా పెట్టాలి కదా. ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ పెట్టారు, అక్కడక్కడక్కడ ఎక్కడో మచ్చుతున్న ఇక్కడ ఏముందండి? కనీసం బీపీ ఆపరేటర్ సరిగ్గా పనిచేయదు. మండల స్థాయి ఉన్నటువంటి 30 బెడ్ల హాస్పిటల్లో బీపీ ఆపరేటర్ సరిగ్గా పనిచేయలేదంటే నమ్ముతారా? మొన్న సంవత్సరం క్రితం ఇబ్రహీంపట్నం మండల హాస్పిటల్లో 4 మహిళలు, పేద మహిళలు కూని ఆపరేషన్ కోసం పోయి ప్రాణాలు వదిలే. అవన్నీ సరి చేయాల్సింది పోయి మీరు ఇంత పవిత్రంగా ఏమీ ఆశించకుండా 10 రూపాయలకు 20 రూపాయలకు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక మానవత్వంతో కూడినటువంటి దేవుణ్ణి ఎందుకు మీరు వెంటాడుతున్నారు? కాబట్టి ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో సంఘాలు ఉన్నాయి, దాదాపు 30 పైచలకు సంఘాలు ఉన్నాయి పుట్టగొడుగుల్లాగా. నేను సంఘానికి అధ్యక్షుడు అని భుజాలు చర్చుకుంటూ మొత్తం చెట్టుకొకడు పుట్టకొకడు పోతే ఐకమత్య లేకపోవడం వల్ల ఈ సిస్టాన్ని మొత్తాన్ని కొలాప్స్ చేయడానికి ఐఎంఏలు కావచ్చు, టీఎస్ కౌన్సిల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ ఆర్ఎంపీలంతా ఐకమత్యం కాకుండా పోవడం వల్ల ఈ వ్యవస్థని తీసేయాలని చూస్తున్నారు. దీనివల్ల ప్రజలకే ఇబ్బంది. సరే, వీళ్ళ ఆర్ఎంపీలు ఏదో పండ్లైనా పూలైనా ఏదో అల్లం ఎల్లిగడ్డ చింతపండు అయినా సరే అమ్ముకుంటాం. కానీ పేద ప్రజల సంగతి ఏంది? ఆ ప్రజలకు వైద్యం ఏర్పాటు చేయాలి కదా. భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 21 ప్రాథమిక హక్కు వైద్యం, అది ఏర్పాటు చేయండి. వేరే దేశాల్లో రాజు కొడుకైనా సరే సాధారణ పౌరుడైనా సరే ఒకటే హాస్పిటల్ చూపించుకుంటారు. మన దేశంలో ఏమైంది? మొన్న మాజీ ముఖ్యమంత్రి గారికి కాలు ఇరుగుతుంది, ఎక్కడ పోయినావు? కాళేశ్వరం ప్రైవేట్ కాడికి పోయినావా? లేదా ఇంకొకటి ఏదైనా వెళ్ళినావు, నువ్వు ప్రైవేట్ హాస్పిటల్కి పోయినావు. సోమాజీ కూడా ఇదే యశోద హాస్పిటల్ చూపించుకున్నావు. అంటే నీకైతే ఒక హాస్పిటల్, పేద ప్రజలకైతే ఒక హాస్పిటలా? ఇది ఎక్కడి న్యాయం అండి? ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మీద ఈ ఆర్ఎంపీ డాక్టర్లంతా ఎవరు? 99% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సామాజిక సపంట కులాలకు సంబంధించిన వాళ్ళు కాదా? ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ అని ఎవరికి? 99% అగ్రవర్ణాలది కాదా? దీని వెనుక కుట్ర ఈ ఆర్ఎంపీ సోదరులకు తెలవక పుట్టగొడుగుల్లాగా చిన్న సంఘాలు పెట్టుకొని పోతూ ఉంటే ఈ అగ్రవర్ణాలు ఈ రకంగా కూడా ఈ సపండ కులాల మీద దాడి చేస్తూ ఉంటే అట్నే కూర్చొని ఉంటుంటారా? కాబట్టి మీరంతా, నేను ఆర్ఎంపీ సంఘాల అసోసియేషన్ వాళ్ళందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మనమంతా చెల్లాచెదురు కావద్దు. ఇప్పుడైనా ఈ సపండ కులాలకు ఈ ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గరికి పోయేటోళ్ళు ఏ పెద్ద మోతుబరి ఓరు, పేదలు కూలీలు చేసుకునే వాళ్ళంతా సపండ కులాల వాళ్ళంతా వస్తారు. మళ్ళీ ఆర్ఎంపీలు కూడా పాపం ఎంఏ బీఈడీలు చేసిన వాళ్ళు ఉన్నారు, దీంట్లో బీటెక్లు చేసిన వాళ్ళు ఉన్నారు. పెద్ద చదువు చదవక ఉద్యోగాలు రాక ఒక ప్రాథమిక ఆరోగ్య సూత్రాలు నేర్చుకొని చేదోడు వాదుడుగా ఉంటూ సేవ చేస్తున్నారే. ఒక ఏఎన్ఎం నర్సుకి ఇచ్చిన విలువ ఇయ్యారా? ఒక హెల్త్ అసిస్టెంట్కి ఇచ్చిన విలువ ఇయ్యారా? ఆర్ఎంపీ అంటే ఏమన్నా ఆ బ్లాక్లో బెల్ట్ షాపులు అమ్ముకునే మందులు అమ్ముకునేవాడా ఆర్ఎంపీ అంటే?
కనీసం రెస్పెక్ట్ ఇవ్వాలా. అతను అంత సేవ చేస్తున్నాడు కదా. కాబట్టి మీ అసోసియేట్స్ డాక్టర్స్ అంతా ఏకమై మనమంతా ఒక పెద్ద సంఘాన్ని, అందరికి కావాల్సినటువంటి ప్రధానంగా ఒక జాగ్ని ఏర్పాటు చేసుకోవాలని, మీరంతా కలిసికట్టుగా ముందుకు రావాలని కోరుకుంటున్నా. జాయింట్ యాక్షన్ కమిటీ త్వరలో ఏర్పాటు చేయబోతున్నాము. దాంట్లో అన్ని సంఘాలంతా వచ్చి మీ గొంతుగా ప్రభుత్వానికి తెలిసే విధంగా, ప్రభుత్వం దిగి వచ్చే విధంగా, మన హక్కులు మనం కాపాడుకునే విధంగా, ఇప్పటిదాకా సార్ చెప్పినట్టు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఏదైతే ట్రైనింగ్ ఇచ్చి పాపం సర్టిఫికేట్ దశ వచ్చేసరికి అది ఆగిపోయింది. మళ్ళీ అలాంటి ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళందరినీ ఆదుకొని, సరే వీళ్ళలో కొంచెము ఓవర్ యాక్షన్ చేసిన డాక్టర్స్ ఉన్నారు. అట్లాంటి ప్రైవేట్ హాస్పిటల్స్లో ఓవర్ యాక్షన్ లేదా? మీరు ఠాగూర్ సినిమా చూసి ఉంటారు. దాంట్లో చూపించింది జస్ట్ పైసా మాత్రమే. పడుకున్న శవానికి ట్రీట్మెంట్ చేసి లక్షలు గుంజుకునే కార్పొరేట్ హాస్పిటల్స్ని వదిలేసి, చిన్న కడుపు నొప్పి అని చెప్పి పోయినందుకు అపెండిక్స్ ఆపరేషన్ చేసి లక్షలు గుంజుకునే హాస్పిటల్స్ని వదిలేసి మేము సేవ చేసినటువంటి నిజాయితీ పరుడైన ఆర్ఎంపీ డాక్టర్లను వేధించడం ఏంది? ఇది చాలా తప్పు. కాబట్టి దీన్ని మనం ఖండిస్తున్నాము. రాబోయే కొన్ని రోజుల్లో మా యొక్క కార్యాచరణ మీ అందరికీ తెలియజేస్తాం. ఒక జాక్ ఏర్పాటు చేయాలి, అందరూ ఒక గొడుగు కిందికి రావాలి, ఒక చెట్టు కిందికి రావాలి, మన హక్కులను కాపాడుకోవాలి. ఈ సబ్బండ కులాలని కూడా మనం కాపాడిన వాళ్ళు కావాలి, ఈ ఆర్ఎంపీ వ్యవస్థను కూడా మనం కాపాడుకోవాలి. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు, నాతోటి వైద్య దేవుళ్ళకి, దేవదేవుళ్ళకి అందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు. అందరికీ నమస్కారం. సెలవు. నా పేరు ఎంఏ రెహమాన్, రంగారెడ్డి జిల్లా, ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీ, ఆదిబట్ల విలేజ్.